ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కామ్ తో తమకు ఏమాత్రం సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయని చెబుతున్నారు. ప్రధానంగా పాపులర్ బ్రాండ్లను తరిమేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ జమానాలో కొత్త బ్రాండ్లను తీసుకురావడంతో పాటు ఆ బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆధారాలు సంపాదించిందని తెలుస్తోంది. నిబంధనలు పక్కన పెట్టి అప్పట్లో ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడంతోనే అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం అనుమతించిన డిస్టిలరీస్ వద్దే మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని అప్పట్లో వైసీపీ చెప్పిన సిట్టు విచారణ తర్వాత వైసీపీ వాదనలో వాస్తవం లేదు అనేది అర్థమవుతోంది. వాస్తవంగా ఒక మద్యం బ్రాండ్ కు అనుమతి రావాలంటే కొన్నిసార్లు ఏళ్లు గడిచినా కొత్త బ్రాండ్లకు అనుమతి లభించని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో కొత్త బ్రాండ్లకు అడిగిన వెంటనే అనుమతించినట్లు సిట్టు విచారణలో బయటపడిందని అంటున్నారు.